హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. వెల్కమ్ టు మై ఛానల్ నిహారికాస్ ముచ్చట్లు. ఇక ఈరోజు ముచ్చట ఏంటంటే ఆలూ పరోటా. చాలా హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి ఆలూ పరోటా రెసిపీ అండి. ఫస్ట్ అయితే బాయిల్డ్ పొటాటోస్ని ఇలా గిన్నెలో తీసుకొని స్పూన్తో మెత్తగా స్మాష్ చేసుకోండి. ఒకవేళ స్పూన్తో చేయడం రాకపోతే చేత్తో చేసుకున్నా పర్లేదండి. ఇలా ఉండలు లేకుండా మెత్తగా చేసేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. రోజు లంచ్ బాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ బాగుంటుంది, ట్రై చేయండి. పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను గ్రైండ్ చేసి, అండ్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు. నేనైతే 2 పొటాటోస్కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేస్తున్నాను. హెల్త్కి చాలా మంచిది కాబట్టి రోజు మన డైట్లో ఉంటే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ కరివేపాకు, కొద్దిగా కస్తూరి మెంతి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ మెంతి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలా మంచిగా కలిపేసుకోండి. ఆలుగడ్డలు అయితే అసలు ఉండకుండా మెత్తగా చేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండిని సాల్ట్, ఆయిల్, వాటర్ వేసి ఇలా తడుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకుండా చూసుకోండి. తర్వాత చపాతీ పీట తీసుకొని మనం ఇంతకుముందు తడిపి పెట్టుకున్న గోధుమ పిండిని కావాల్సిన సైజులో తీసుకొని వాటి సైడ్స్ని ఇలా సన్నగా చేసేసుకోండి. ఎందుకంటే మధ్యలో స్టఫింగ్ పెడతాం కదా, కాస్త వెడల్పుగా ఉంటే బెటర్. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటో స్టఫింగ్ని మధ్యలో పెట్టేసి గోధుమ పిండి కార్నర్స్ అన్నిటినీ ఇలా ఒక దగ్గర కనేసుకోండి. అసలు ఎక్కడ హోల్స్ లేకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. హోల్స్ ఉన్నాయనుకోండి లోపల ఉన్న స్టఫింగ్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. మనకి చపాతీ ఇలా లాటిచ్చేటప్పుడు కష్టం అవుతుంది. తగినంత పిండి వేస్తూ ఇలా మీకు కావాల్సిన షేప్లో లాటిచ్చేసుకోండి. ఇలా లాటించుకున్న తర్వాత పెనం పెట్టుకొని పెనం పైన చాలామంది అయితే బటర్ యూజ్ చేస్తారండి. నేను బటర్ యూజ్ చేయను, ఎక్కువగా నెయ్యి వాడతాను. ఇది హోమ్ మేడ్ ఘీ, ఇంట్లోనే చేశానండి. పెనం పైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలూ పరోటా వేసి మళ్ళీ రెండో వైపు కూడా నెయ్యి వేసి 2 సైడ్స్ చక్కగా కాల్చుకోండి. ఇలాగా వీడియోలో చేస్తున్నాను కదా, ఇలా నెయ్యి వేస్తూ 2 సైడ్స్ కాల్చేసుకోండి. అంతే. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.